వెల్కమ్ టు రజితా కిచెన్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి అందరికీ తెలిసిన రెసిపీని పచ్చి పులుసుని ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కానీ ప్రాసెస్లో మాత్రం కొంచెం తేడా ఉంటుంది. ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి పచ్చి పులుసుని అందరూ లైక్ చేస్తూ ఉంటారు. నేనైతే అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి నానబెట్టుకోవాలి. అయితే ఇలా విడివిడిగా తీసి కడగడం వల్ల శుభ్రంగా తయారవుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకొని నాననివ్వాలి. ఈ చింతపండు నానేసరికి పచ్చిమిర్చిని ఇలా వేయించాలి. అయితే ప్యాన్లోనైనా వేయించుకోవచ్చు, ఇలా జల్లికరట్టెలనైనా వేయించుకోవచ్చు. కారాన్ని బట్టి పచ్చిమిర్చిని 3 to 4 తీసుకుంటే సరిపోతుంది. కారం ఎక్కువగా ఉంటే కనుక 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కాల్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్ని యాడ్ చేస్తాం కాబట్టి ఒక బౌల్ తీసుకొని ఆనియన్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ తినని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని ముందుగా కాల్చిపెట్టిన పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీరని, 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి మెత్తగా క్రష్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చింతపండు నుంచి రసంని తీసుకొని ఈ ఆనియన్స్కి యాడ్ చేయాలి. పులుపు తక్కువగా తినే వాళ్ళైతే కొంచెము వాటర్ని తక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత పోపును తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 నుంచి 6 చెంచాల వరకు నూనె వేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, కొంచెం కరివేపాకు, పసుపుని కూడా వేసి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు రసంకి యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చిపులుసు అయితే రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ కదా. ఫ్రై కర్రీస్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.